నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఇప్పుడు 22A భూముల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో భూ యజమానులు ఆందోళన చెందుతుంటే ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని విపక్షాలు రేవంత్ సర్కార్ను కార్నర్ చేస్తున్నాయి. భూ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే చివరకు అదే కొత్త వివాదానికి దారితీస్తుందన్న చర్చ మొదలైంది. అసలు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా భూముల చుట్టూని ఎందుకు రగడ జరుగుతోంది? 22A వ్యవహారంపై బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. మరోవైపు 22A నిషేధిత జాబితాల వెనుక పెద్ద కుట్ర ఉందంటూ కూడా బీజేపీ సైతం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బాధితులతో కలిసి విపక్షాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వానికి రాజకీయంగా మరింత సవాల్గా మారుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తోంది. మంత్రి పొంగులేటి సహా ప్రభుత్వ పెద్దలు ప్రతిరోజు వివరణలు ఇస్తూ 22A విషయంలో అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఈ వివాదం మాత్రం చల్లారడం లేదు. ఇంతకీ 22A భూముల విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఏం జరిగింది? లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్ళాయి? ప్రభుత్వ వివరణలతోనూ ప్రజల్లో ఆందోళన ఎందుకు తగ్గడం లేదు? 22A వివాదం పరిపాలనాపరమైన సమస్య, రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ అస్త్రంగా మారిందనుకోవచ్చా? దీనిపై మాట్లాడదాం. ఇవేటి డిబేట్లో జాయిన్ అవుతున్నారు సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ నేత, అలానే జితేందర్ రెడ్డి గారు, టీపీసీసీ స్టేట్ సేవాదల్ ప్రెసిడెంట్. ఇద్దరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా సుమిత్రానంద్ గారితో మాట్లాడతా. సుమిత్రానంద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. వినపడుతుందా? వినపడుతుంది, క్లియర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు ఈ భూముల చుట్టూనే వ్యవహారం అంతా తిరుగుతోంది? 22A భూములకు సంబంధించి ఏం చెప్తారు? నిషేధిత జాబితాకి సంబంధించి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నది. మరి తమ అక్రమార్జనకు, తమ సంపాదనకి ఇక భూమిని కేంద్రంగా చేసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో పురాణాల కాలం నుంచి చూసినా గానీ భూమిని చెరబట్టాలని చూసినటువంటి హిరణ్యాక్షుణ్ణి మరి సముద్రపు అట్టడుగున దాక్కున్న వరాహస్వామి అంతమొందించిన తీరు చూస్తాం. అట్లాగే నిజాం కాలంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణలో కూడా మళ్ళీ ఇప్పుడు భూతల్లిని 1 కోటి ఎకరాలకు పైచిలుకు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్లో సగం భూములు 22Aలో చేర్చిండ్రు. దీనికి మరి చాలా ఇది పథకం ప్రకారం జరిగిందే, తెలిసి చేసింది, ఏదో పొరపాటుగా జరిగినటువంటి వ్యవహారం కాదు. ఈ 22A నిషేధిత జాబితాలో చేరిస్తే అమ్మడం కానీ, కొనడం కానీ, గిఫ్ట్ డీడ్ కానీ ఎలాంటి దాని మీద ట్రాన్సాక్షన్స్ చెల్లవిక. అట్లా చేర్చి మరి దీని పెద్ద ఎత్తున బేరసారాలు మొదలు పెట్టిండ్రు. ఇది 4 నెలల క్రితమే బీర్ల ఐలయ్య గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చెప్పిండట, యాదాద్రిలో 40,000 ఎకరాలు 22Aలో చేరిందని. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్పిండ్రు, పొరపాటున ఏమన్నా చేరిందేమో సరిదిద్దుతారనే ఉద్దేశంతో చెప్పిండ్రు. కానీ వాళ్ళు పథకం ప్రకారం కావాలని దోపిడీ కోసం చేర్చి ఉన్నారు కదా, వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకొని ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా కదా అని ఈయన కూడా ఊరుకున్నారు. తర్వాత ప్రజలకు క్రమక్రమంగా అవసరాలకు, బిడ్డ పెళ్లికో, ఆసుపత్రులకో, అవసరాల కోసమో, ఇల్లు కట్టుకుందామనో లేదా ఇల్లే అమ్ముదామనో, మొత్తానికి వాళ్ళ స్వార్జితము, తాతల తండ్రుల నాటి నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఇవి అమ్ముకుందామంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివన్న సందంగా వ్యవహారం తయారైంది. అప్పుడు లబోదిబోమంటూ జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ ఆఫీసు మా దగ్గరికి రావడం జరిగింది. మేము ఇదంతా ఏంటి అని వ్యవహారం తీస్తే ఒక్కొక్క జిల్లాలో, మెదక్లో 40,000 ఎకరాలు, కరీంనగర్లో 60,000 ఎకరాలు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా ఎకరాల భూమి ఈ 22Aలో చేరింది. ఇది ఎట్లా అని ప్రశ్నిస్తే ఇది టెక్నికల్ ఎర్రర్, సాంకేతిక లోపం అని ఒకసారి చెప్పిండ్రు. కాదు అధికారుల తప్పిదము అని ఒకసారి చెప్పిండ్రు. తప్పు జరిగింది సారీ అని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు ఒకసారి చెప్పిండ్రు. మరి మళ్ళా ఏమంటారు? ముఖ్యమంత్రి గారు ఏమంటారు? లేదు దీని మీద రాద్ధాంతం చేస్తుండ్రు, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. అయ్యా 22Aలో భూములు చేరినాయి, ప్రజలు అవస్థపడతా ఉన్నారు, ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయినాయి, ఇదేంటి వ్యవహారము, ప్రజల ఆస్తులకు రక్షణ ఎట్లా అని అడిగితే
కుట్ర అంటాడు, రాద్ధాంతం అంటాడు రేవంత్ అంటే రెడ్డి. ఒకటి సుమిత్రానంద్ గారు, Yes. దీనికి పునాదులు అనేవి మీ హ్యాంలో పడలేదు. ఎందుకంటే గతంలో మీరు ధరణి పోర్టల్ తీసుకొచ్చారు, భూ సమస్యల పరిష్కారం చేశామని చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు 22 నిషేధ భూముల ఈ వ్యవహారానికి సంబంధించి పునాదులు మీ ప్రభుత్వం అంటే మీరున్నప్పుడు పునాదులు పడలేదా, మీకు బాధ్యత లేదా, మీ స్టాండ్ ఏంటి దీనికి? ధరణి వల్ల భూ రికార్డులను డిజిటలైజ్డ్ చేయడం జరిగిందండి. మధ్యవర్తుల జోక్యము, అవినీతికి అవకాశం లేదు, రిజిస్ట్రేషన్లలో కానీ ఒకే సమగ్ర డేటాబేస్ లోకి ధరణి వల్ల భూ యాజమాన్య హక్కులను చేర్చడం జరిగింది, భూ రికార్డులను చేర్చడం జరిగింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతమైంది, రైతుకు ఈ పట్టాదారు పాస్బుక్ త్వరగా అందించడం జరిగింది, భూ వివరాలను ఆన్లైన్ లో అందుబాటులోకి తేవడం జరిగింది, భూమికి సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ సేవలన్నీ డిజిటల్ వేదిక మీద ఒక్క దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇది ధరణి ప్రధాన లక్ష్యం, దాంతో చేయడం జరిగింది. 99% మంచి జరిగి ఎక్కడో ఓ చోట చిన్న పొరపాటు ఉంటే దాన్ని పట్టుకొని 1 కోటి ఎకరాలకు దాన్ని ముడిపెట్టడం సరికాదు. ఇంకోటి, 1 కోటి ఎకరాలను అందులోంచి తొలగిస్తామని చెప్తూ ఇప్పుడు ఏవి తొలగిస్తారో తెలియదు. అంతకుముందు 22A ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో అట్లాంటి భూములను తొలగించి ఎవరు కబ్జా పెడతారు, ఈ ప్రభుత్వం మళ్ళా కబ్జాకి పాల్పడుతుందేమో అనేటువంటి ఎండోమెంట్ భూములు కానీ లేదా వక్ భూములు కానీ ఇంకా ల్యాండ్ సీలింగ్ లో ఉన్నటువంటి సర్ప్లస్ గా ఉన్న భూములు కానీ, ప్రభుత్వం లేదా ఇతర చట్టబద్ధ సంస్థల హక్కులు కలిగినటువంటి భూములు కానీ, ఇట్లాంటి భూములను మళ్ళీ వాళ్ళు ఓపెన్ లో పెడితే పరిస్థితి ఏంది? ఏవి 22A ఉండే గతంలో ఏవి కొత్తగా చేర్చబడ్డాయి, ఓ స్పష్టమైనటువంటి వివరాలు వీళ్ళు ఇవ్వడం లేదు కదా, చెప్పడం లేదు కదా. దీన్ని ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ నానబెడుతూ పోతున్నారు. ఇంతట్లో వీళ్ళకు సమస్య పక్కదారి పట్టింది, ప్రజలు మర్చిపోతారులే అనుకుంటున్నారు, కానీ ప్రజలు బాధపడతా ఉన్నారు. ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంటది. యజమానులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళకు వెన్నుదన్నుగా నిలబడి పోరాడుతుంది, కాంగ్రెస్ మెడల్ వంచుతుంది. రైట్. జితేందర్ రెడ్డి గారు, గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తామని 22A జాబితా కింద, నిషేధిత జాబితా కింద లక్షల ఎకరాల భూ సమస్యలకు సంబంధించి కూడా ఏదో సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలన్నీ కూడా వింటున్నారు కదా, ఏంటి మీరు ఏం చెప్తారు దీనికి? విమర్శలకి మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి మరియు ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మనం ఒకసారి గమనించాలి, ఇది ఇప్పుడు భూమి అనేది చాలా ప్రాముఖ్యమైనది మనిషి జీవితంలో ఉన్న సమాజానికి. దీంట్లో ఏంటంటే తెలంగాణ అనేది ఆ రోజు నుంచి బంగారు గనులతో, బంగారు సిక్కలతో, నాణ్యాలతో నడిచేటువంటి ధనికమైనటువంటి రాష్ట్రం అనేది. అందులో ఆ రోజు పెద్దలు ఈ రాష్ట్రానికి భూములు బాగుండాలన్నట్టుగా నైజాం నుంచి మొదలు పెడితే, అంతకుముందు రాజుల నుంచి మొదలు పెడితే నైజాం వరకు చాలా భూముల్ని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ భూముల్ని కాపాడడం కోసం ఇదంతా ప్రయత్నం జరుగుతుంది. సరే, ఆ రోజు మరి ధరణి తీసుకొచ్చిండ్రు. ధరణిలో 71లో అనేక చట్టాలు చేసిండ్రు. ఆ 71 నుంచి 2020లో చేసినటువంటి చట్టాలలో మరి ఇందులో ఏమున్నాయి? ఇప్పుడు 22A ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, వక్స్ భూములు, అసైన్డ్ భూములు, కోర్టు, రెవెన్యూ అటాచ్మెంట్ భూములు, సర్వే నంబర్లో పబ్లిక్ యూజ్, కామన్ అండ్ ల్యాండ్, చెరువులు, కుంటలు, రోడ్లు మొదలైనవి, ఫారెస్ట్ భూములు, ఇతర భూములు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే ఎక్కడ చేసినవి 22A కింద దీన్ని అక్విరీ చేసి ఈ ఉన్నటువంటి 7-8 డిపార్ట్మెంట్లకు దాన్ని డివైడ్ చేసి ఇస్తారు. ఏ భాగం ఉంటే ఆ భాగానికి డివైడ్ చేసి ఇస్తారు. కాబట్టి ఇది 71 చట్టం ప్రకారంగా ఉన్నటువంటి ఆ చట్టాలో ఉన్నటువంటి దాంట్లో 2020లో మరి ఉన్నటువంటి కేసీఆర్ గారు ధరణిని తీసుకొచ్చారు. ధరణిని తీసుకొచ్చినప్పుడు 71లో ఏర్పడిపోయినటువంటి ఈ భూ నిబంధనల ప్రకారం 22A అనేది అందులో 13 ఉన్నటువంటి కాలమ్స్ ను తొలగించడం జరిగింది దురాక్రమంగా. ఆ రోజు ఇప్పుడు మాట్లాడుతున్న సోదరి కానీ నేనేం దాని గురించి అంటలేను. కాబట్టి 13 కాలమ్స్ ను తీసేయడం జరిగింది. దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు, చాలా మంది భూములు పోయినాయి. ఆ రోజు అనేక రకాలమైనటువంటి గొడవలు జరిగినాయి. దానికి మరి ఈ రోజు మేము భూభారతి తీసుకొచ్చినాం, దాంట్లో ఉన్నటువంటి లోపాలని చేయాలని అనుకున్నాం. ఆ రోజు మరి రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 పహానీ కాస్ట్ కాలం, అనుభవదారుడు కాలం ఉండేది. భూమిని అనుభవిస్తూ రైతుల హక్కుల రక్షణ లభించేది. చిన్న సన్నకారు రైతులకు భద్రత ఉండేది. వివాదాల సమయంలో రైతులకు చట్ట పరిరక్షణ ఉండేది. ఇట్లా చూస్తే మరి ఆయన 2020కి వచ్చే వరకు పహానీ కాస్ట్ కాలం తొలగించేసిరు, అనుభవదారుడిని తొలగించేసిరు, భూమి రైతుల అనుబంధం తొలగించేసిరు,
తర్వాత కబ్జా అనుభవ రైతులకు ఇబ్బందులు ఎదురైనాయి. జితేందర్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి, ఒకటే సూటి ప్రశ్న. నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటినీ సమస్యల పరిష్కారం చేస్తామని సామాన్యుల్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అంటే చాలా ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇస్తున్నా కూడా సామాన్య ప్రజల్లో ఎందుకు అంటే ఇది తగ్గడం లేదు, ఇబ్బంది అంటే మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అంటున్నారు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ. దానికి మీ సమాధానం ఏంటి? ఒకటండి, గడిచినటువంటి 10 సంవత్సరాలలో అనేక అక్రమాలు జరిగినాయి. దీని పక్షాన చేయాలండి. నేను చెరువులే చెప్తున్నాను మీకు. చెరువులు కానీ, అటవీ భూములు కానీ, వక్స్ భూములు కానీ, ఇట్లాంటి దాంట్లో జరిగినటువంటి గత 10 సంవత్సరాలలో అనేక అక్రమాలు జరిగినటువంటి అనేక ఫిర్యాదులు హైకోర్టుకు అందినేవి. హైకోర్టులో అనేక కేసులు పడడం వల్ల హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ ధరణి భూభారతి ఊరికనే చేయలేదు మేము, ఇవన్నీ ఊరికనే చేయలేదు మేము. హైకోర్టు అనేది డైరెక్షన్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టినాం. ఇప్పుడు గవర్నమెంట్ మొదలు పెట్టినప్పుడు మన గౌరవ హైకోర్టులో చాలా భూములు అన్యాయకాంతమైనవి. మా భూములు 22లో ఏలా ఉన్నాయి, దీన్ని పరిశీలన చేయమని కొన్ని వేలాది పిటిషన్స్ హైకోర్టులో వస్తే హైకోర్టు డైరెక్షన్ రాష్ట్ర గవర్నమెంట్కి ఇచ్చింది. కాబట్టి దానికి ఈ కలెక్టర్లందరినీ కూర్చోబెట్టి ఈ హైకోర్టు డైరెక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయాలన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారు కూర్చొని కలెక్టర్లకు చెప్పారు. దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగాయని ఒప్పుకున్నారు, క్షమాపణ చెప్పిండ్రు. ఎప్పుడైనా 10 సంవత్సరాలలో జరిగినటువంటి దాంట్లో ఎప్పుడైనా క్షమాపణ చెప్పిండ్రా? చెప్పలేదు. ఇంతకు ముందు ఏదైనా భూమి అమ్మితే ఇంటిళ్ళకు నోటీసులు వచ్చేటువంటి, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అవుతుండే, ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతుంది. అనేక రకాలుగా ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి హైకోర్టు ఆదేశం ప్రకారంగా చేయడం జరిగింది. ఏ రోజు గవర్నమెంట్ తీసుకోలేదు దాన్ని. గవర్నమెంట్ స్వయాన ఈ కార్యక్రమాన్ని చేయలేదు ఎక్కడ కూడా. కాబట్టి ఆ కోర్టు ఆదేశాల ప్రకారంగా చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మేమేమంటున్నాం, దీంట్లో అక్కడ ఉన్నటువంటి లోపాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఎన్నో భూములు అన్యాయకాంతమైనవి. ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే తెలుస్తలేదండి ఎన్ని ఉన్నటువంటి. మీరు ప్రస్తుతం మాట్లాడండి జితేందర్ గారు, అన్నగారు. 1 కోటి ఎకరాలకు పైగా రెవెన్యూ మంత్రి గారు స్వయంగా క్షమాపణ చెప్పిండ్రు. 1 కోటి ఎకరాలకు పైగా 22A లోకి చేరింది. దాన్ని ఎప్పట్లోగా తొలగిస్తారు? ఎప్పుడు ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తారు, విశ్వాసాన్ని కలిగిస్తారు, ప్రజల భయాలను ఎప్పుడు తొలగిస్తారు? ఇది చెప్పండి. అంటే గతం నవ్వుకుంటూ కూర్చుంటారు ఏంది? గతం కాదు, వర్తమాన సమస్యను చర్చ చేయండి. మీరు వర్తమాన సమస్యను చర్చ చేయండి, పరిష్కారం ఉంటే సూచించండి. నేను అదే చెప్తున్నాను కదా మీకు. ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు ఉన్నటువంటి కలెక్టర్ల పరిధిలో జరిగినటువంటి పనిని ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే జెన్యూన్ గా ఉన్నాయో వాళ్ళు కంప్లైంట్ చేసిన 24 గంటలో చాలా శాతం తీసివేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఈ ఉన్నటువంటి అధికారులు మిస్టేక్ చేసి ఎక్కడైతే తప్పుదాలు జరిగినాయో ఆ తప్పిదాలని జరిగిన ఏరియాలలో కలెక్టర్లు చేసినటువంటి మిస్టేక్ ని మేము ప్రభుత్వ పరంగా మా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఈ రోజు వాటిని తీసివేయడం జరుగుతున్నది. అంచెలంచెలుగా అన్నిటినీ క్లియర్ చేస్తామండి. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు, మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. కానీ ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, అదే విధంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని, తర్వాత కోర్టు అటాచ్మెంట్ ఉన్న భూముల్ని, చెరువు భూముల్ని కబ్జా చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అది గవర్నమెంట్ పరిరక్షణ, ప్రజల సొత్తు ఏదైనా సరే. ఏది ప్రభుత్వ భూమి, ఏది చెరువు భూమి, ఏది గతంలో 22A లో ఉన్నది, ఏది కొత్తగా చేరింది, ప్రజల భూములు ఎట్లా చేరినాయి క్లియర్ చేయండి అంటేనే అది. సరే, ఓకే ఒక్క నిమిషం జితేందర్ గారు, జితేందర్ గారు కాదు సుమిత్ర గారు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి చాలామంది కూడా దీనికి ఒక పరిష్కారం చూపిస్తాము, సాంకేతిక సమస్యలు ఉన్నాయని వివరణలు ఇస్తున్నా కూడా మీరు బీఆర్ఎస్ సచివాలయ ముట్టడికి వస్తాము అని చెప్పడం అనేది రాజకీయ ప్రయోజనంగానే దీన్ని చూడాలా? మీ ఉద్దేశం ఏంటి? నన్ను అడిగినారు కదా. అవును, ప్రభుత్వమే చేస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోగలిగితే బీఆర్ఎస్ కా పని ఎందుకు ఉంటదండి? ప్రభుత్వము చేతలు ఉడిగింది, ప్రభుత్వము అసమర్థతతోనున్నది, ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది, ప్రభుత్వం అక్రమంగా వ్యవహరిస్తా ఉన్నది. కాబట్టే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజల ధన మాన ప్రాణ ఆస్తుల కోసం రక్షణ కవచంగా బీఆర్ఎస్ ఉండాలి. కాబట్టి మేం ఎంత దాకైనా సిద్ధం. ఈ నిన్ననే ఒక వార్త, గజానికి 6,000 చొప్పున నాకు ఇస్తే
నేను దీనికి సంతకం పెడతా అన్నారట భూమి అమ్మకం దగ్గర. పర్సెంటేజీలు, ఈ పర్సెంటేజీలు అధికారుల కోసమే కాదండి, ఇక్కడ దాకా కూడా పాలననే పర్సెంటేజీల పాలన, లొల్లే కమిషన్ల కాడ, వీళ్ళ పంపకాల కాడనే పంచాయతీలు చూస్తా ఉన్నాం కదా. వివాదాలు ఎంత ముదిరిపోయినాయి, ఏ స్థాయికి బజార్న పడ్డది పంచాయతీ చూస్తా ఉన్నాం. ఇది వాళ్ళ అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ లో వాళ్ళు అనుకుంటున్నారండి ప్రజాస్వామ్యం కోసం కాదండి, పంపకాల కోసం ఆ లొల్లులు జరుగుతా ఉన్నాయి. ఎస్, తప్పకుండా ఆలస్యం చేస్తా ఉన్నారు, ఇంకా ఏది స్పష్టంగా చూపించడం లేదు. ఏ అనుమానం కూడా ప్రజలకు. ఇంకో ప్రశ్న, ప్రభుత్వం కొంత సమయం ఇది పరిష్కరించడానికి కొంత సమయం కోరుతుంది కదా, అయినా మీరు ప్రజల్లో ఉద్యమాలతో ఈ విధంగా ముందుకు వెళ్ళడం నిజంగా రేవంత్ గారిని కార్నర్ చేయడం కోసమే అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఈ విధంగా ఆరోపణ చేస్తుంది. చందు గారు, 4 నెలల క్రితమే బాధ్యతాయుతమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రిలో 40,000 ఎకరాలు మరి 22A చేరినాయి, స్వయంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు చెప్పిండ్రు అని చెప్పినా ముఖ్యమంత్రి గారు చేష్టలు ఉడిగిండ్రు. ముఖ్యమంత్రి గారు ఎలాంటి చర్య తీసుకోలేరు. నిజంగా అనుకోకుండానో టెక్నికల్ ఎర్రరో లేకపోతే అధికారుల తప్పిదంతోనో జరిగితే తక్షణం ఎందుకు సమీక్షించరు? ఆ విషయమై ఎక్కడ చర్చ చేయలేరు కదా. ప్రభుత్వం కావాలని చేసింది, దోపిడీ కోసం చేసింది, ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడానికి చేసింది. భూమి ఎక్కడుంటే అక్కడ ఈ కబ్జాకోర్ల కన్ను పడతా ఉన్నది. ఇది భూభారతి కాదండి, కర్పూర మంగళ హారతి. తెలంగాణలో భూమిని వీళ్ళు హారతి పడతా ఉన్నారన్నట్టుగా వ్యవహారం నడుస్తా ఉంది. కాంగ్రెస్ భూమి చుట్టూ తిరుగుతా ఉంది, కబ్జాలకు పాల్పడతా ఉంది. నిన్న రీసెంట్ గా 97 జీవోతోని పాలిటెక్నిక్ విద్యా సంస్థల భూముల మీద కనబడ్డది రేవంత్ సర్కార్. ఆ భూములు కుదబెట్టేట అప్పులు తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలు పెడతాడు. ఎవడికి కావాలండి? ఆ పాలిటెక్నిక్ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఏ స్థాయిలో ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో తెలియదా? ఎంత గొప్ప పదవుల్లో ఉన్నారు, ఎన్ని సేవలు రాష్ట్రానికి అందిస్తున్నారో తెలియదా? ఉన్నది ఉన్నట్టు ఉంచి పాలన చేయడం చేతగైతే రీఎంబర్స్మెంట్ ఇవ్వడం, స్కూల్ పిల్లల నుంచి మొదలు పెడితే 1వ తరగతి పిల్లవాడి నుంచి మొదలు పెడితే డిగ్రీ కళాశాలల వరకు కూడా అన్ని విద్యలకు రీఎంబర్స్మెంట్ ఎగవేస్తూ ఏమనంటే అప్పులు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి నెలకు 18,500 కోట్ల పైసలకు రాష్ట్ర ఆదాయాన్ని ఏదేం చేస్తుండ్రో తెలియదు. మరి ఇట్లా దోపిడీకి బార్ల తలుపులు తెలిసి పంపకాల దగ్గర పంచాయతీలు పెట్టుకొని పాలన చేతగానితనం ప్రజలను గాలి కొద్ది మీరు అడిగిన దాన్ని బేస్ చేసుకుని జితేందర్ గారు, మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ వివరణ ఇస్తున్నా ప్రజల్లో ఎందుకు ఆందోళన తగ్గడం లేదు? మరోవైపు విపక్షాలు సచివాలయాన్ని మేము ముట్టడిస్తాం అనేంత తీవ్రతగా ఈ సమస్య ఎందుకు వెళ్ళింది? అలానే ఏమైనా ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనపడుతుందా, కేవలం రాజకీయాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయన్న దానికి మీరేం చెప్తారు? పూర్తిగా అది రాజకీయం అనేది కనబడుతూనే ఉంది కదండి. ప్రక్షాళన చేస్తున్నాము, అన్ని రకాల భూముల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు మీ ఉద్దేశం మంచిదే, కానీ చెప్తుంది ఒకటి, జరుగుతుంది మీరు అనుకున్నట్టుగా కాకుండా ఏమైనా జరుగుతుందా? ఒకటండి, ఇప్పుడు ఈడ హైడ్రా ద్వారా అనేక ఎకరాలు ఈ రోజు 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు భూమిని స్వాధీనం చేసుకుందండి. ఈ 3 సంవత్సరాలలో 10 సంవత్సరాలు పరిపాలించినోరు ఎక్కడ యాక్వైరీ చేసిరండి? ఎక్కడ కబ్జాకోరుల దగ్గర నుంచి కాపాడిండండి? వీళ్ళు 10 సంవత్సరాలలో వీళ్ళ కబ్జాలకే సరిపోయింది. ఆడ ఒకటి 3 సంవత్సరాలలో గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో కూర్చొని డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాడండి? ఈ రోజు ప్రజల రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు అండి, రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. ఎన్టీ రామారావు రాలేదు. ఒక నిమిషం మాట్లాడండి సుమిత్ర గారు, ఇస్తాను సమయం ఇస్తాను. ఒక నిమిషం అసెంబ్లీలో అడుగు పెట్టాల్సినటువంటి అవసరం. ఒక్క నిమిషం సుమిత్ర గారు ప్లీజ్ చెప్పండి. ఎందుకట్లా? ఏమమ్మా నువ్వు చెప్పినంత నేనేం ఆగుతలేను, ఏం అంటలేను. ఓకే సమయం లేదు, కంటిన్యూ. నువ్వు చెప్పుకో.
ఒకటే అండి, అన్న, కేసీఆర్ గారు మీరు ప్రజల పెద్దలు, సంక్షేమం కోసం నువ్వు అనేవాడు పనిచేసే మీరు వ్యక్తి అనాలే. ఎందుకు రాడండి బయటికి? రెస్పెక్ట్ ఈ ఇచ్చి రోజు పుచ్చుకోవాలి, వచ్చింది, ఓకే, మర్యాద దానిని ఇచ్చి మేము పుచ్చుకోవాలి. తీసేసి మా భూభారతి అధినేత చేస్తున్నాము. రాష్ట్ర అందులో సాధకులు కొన్ని తెలంగాణ mistakes ఓకే ఓకే జరిగాయి. కంక్లూడ్ చేద్దాం సుమిత్ర గారు. ఎంతసేపు జితేంద్ర అదే గారు. ముందు వేసుకుంటారా మీరు? ఆవుగాసం లాగా రావాలి రావాలి, అసెంబ్లీకి రావాలా? పాలన చేయండి అంటే అసెంబ్లీకి రావాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అంటే అసెంబ్లీకి రావాలి, మంచినీళ్ళు ఇవ్వండి అంటే అసెంబ్లీకి రావాలి, సాగునీరు ఇవ్వండి అంటే అసెంబ్లీకి రావాలి, కరెంట్ ఇస్తలేరు ఓకే ఓకే ఒక కంక్లూషన్ కి వద్దాం అండి, కంక్లూషన్ కి వద్దాం. అంటే సుమిత్ర గారు మాట్లాడండి ఒక నిమిషం. ఇప్పుడు ఒక నిమిషం వారిని దాన్ని మాట్లాడండి. ఇప్పుడు ఇంత ముందు తెచ్చినటువంటి ధరణి అనేది అనేక రకాలుగా పాముల పుట్టలాగా తయారైపోయిందండి. చాలా మార్పులు తీసుకురావాల్సి వచ్చేది ప్రజల సంక్షేమం కోసము. ఎక్కడైతే ఇప్పుడు ఉన్నటువంటి కబ్జాకోరుల నుంచి ఈ రోజు అంతా ల్యాండ్ గవర్నమెంట్ పరంగా తీసుకొచ్చి ప్రజల పక్షాలకే ఇస్తున్నాం, కానీ మేమేమన్నా పార్టీ పరంగా ఉంచి తీసుకుంటున్నామా ఏమన్నా, లేకపోతే ప్రభుత్వ పరంగా ఎవరికైనా తీసుకుంటున్నామా? కాదు కదా. ఈ రోజు ప్రజల సొత్తు ఎక్కడైనా సరే, ఒక్కొక్క గజం గాని, ఒక్క ఎకరా గాని, ఒక ఎకరా ఏదైనా సరే, ఎంత ల్యాండ్ అయినా సరే ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఓకే ఓకే జితేంద్ర గారు చివరిగా సుమిత్ర గారు, కేవలం ముట్టడిలు లేదంటే ముట్టడిలు బంధులు ఇలాంటివి కాకుండా గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఇలాంటి సమస్యల పరిష్కారానికి మీరు ఇస్తున్నటువంటి సూచనలు ఏంటి సుమిత్ర గారు? తక్షణమే సరిదిద్దాలి. గతంలో ఏవైతే భూములు కానీ, గుడిమాన్యాలు, దేవాలయాల భూములు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, అడవులు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా 22A ఉన్న యథాతథంగా కొనసాగిస్తూ ప్రజల భూములు, ప్రజల ఆస్తులు మరి ఈ 22A నుంచి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. విడుదల చేయాలి వాటిని. ప్రజలకు అసౌకర్యంగా, ప్రజలకు ఇబ్బందికరంగా, కేవలం అసౌకర్యం కాదండి, చాలా ఇబ్బందికరం, కుటుంబాలకు తీవ్రమైనటువంటి సమస్యగా ఇది పరిణమిస్తా ఉన్నది. ఎవరి భూమి 22A ఉన్నదో ఎవరిది లేదో తేల్చుకోలేక, పాటు అధికారులు తెలియజేయక ప్రజలు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ తక్షణం ఇట్లాంటి స్థితి నుంచి తప్పించాలి రాష్ట్రాన్ని. ఏ ప్రభుత్వ పాలనలో ప్రజలు నిశ్చింతగా ఉంటారో అది నిజమైనటువంటి పాలన. ఆ పాలన అందాలి. ఇప్పుడు కేసీఆర్ గారి ఏదైతే ధరణి వల్ల నాడు ఎంత సౌలభ్యంగా ఉండే, రికార్డులన్నీ డిజిటలైజ్ అయినాయని చెప్పిన కదా నేను స్పష్టంగా, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఇట్లాంటి అన్ని అయిపోయినాయని చెప్పిన కదా. అట్లాగే ఏదైతే రైతు బంధు లాంటి పథకాన్ని ఒక మాటలో ముగిద్దాం, ఒక మాటలో. ఎస్ వెంటనే మేం పోరాడుతున్నాం. మీరు చెయ్యనప్పుడు, ప్రభుత్వం చెయ్యనప్పుడు, ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి, ప్రభుత్వంతో పని చేయించడానికి 400 ఎకరాల HCU భూములను కుదోబెట్టిన సూచనలు చేయండి. ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా BRS నిలబడుతుంది. సుమిత్రానంద్ గారు BRS నేత, థ్యాంక్ యూ అండి. అలానే జితేందర్ రెడ్డి గారు TPC స్టేట్ సేవాదల్ ప్రెసిడెంట్, ఇద్దరికి కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద 22A భూములకి వెనక చాలా కుట్రుందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. అలానే BRS కూడా సచివాలయాన్ని ముట్టడిస్తూ ఉంటుంది. ముట్టడలు లేదా బందులు కాదు, సూచనలు ఏవైనా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సమయం కోరుతుంది కాబట్టి సమస్య పరిష్కారానికి ఏమైనా చేస్తుందా? ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజల ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.